హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అమ్మకానికి మెట్రో సంస్థ అదేనండి, నిజమేనండి. అమ్మకానికి మెట్రో సంస్థ 2026 తర్వాత మెట్రోని అమ్మేయడానికి ఎల్ఎన్టీ సంస్థ సిద్ధంగా ఉందని తెలుస్తుంది. వాళ్ళు నిన్ననే దాన్ని ప్రకటించారు. దీనికి కారణం ఏంటంటే, ఒకప్పుడు మెట్రోలో రోజుకి దాదాపు 5,50,000 మంది ప్రయాణించే వాళ్ళు, కానీ ప్రస్తుతం రోజుకి 4,80,000 మంది మాత్రమే ప్రయాణిస్తున్నారు. దీనికి కారణం తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణమేనని అంటున్నారు ఎల్ఎన్టీ సంస్థ వారు. ఎందుకు అంటే దీని ప్రభావం ఆటో వాళ్ళపైనే కాదు, ఆర్టీసీ పైన కూడా ప్రభావం పడింది, అలాగే మా మీద కూడా ప్రభావం పడింది. ఎందుకంటే మహిళా ప్రయాణికులు తక్కువయ్యారు, వారితో పాటు ప్రయాణించే పురుష ప్రయాణికులు కూడా తక్కువయ్యారని వారు చెప్తున్నారు. చూద్దాం, మరి ఇప్పుడు ఇక్కడ ప్రయాణించే ప్రయాణికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగానే మరి వారు మహిళలతో పాటు ప్రయాణించే పురుషుల సంఖ్య కూడా తక్కువైందా, మరి మహిళలు ఎక్కువగా మెట్రోలనే ప్రయాణిస్తున్నారా, లేదా ఉచిత బస్సు ప్రయాణాలు ఎక్కువ చేస్తున్నారా మా మహిళా ప్రయాణికులు ఎక్కువగా, వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? అఖిల. మీరు ఏం చేస్తారు? గ్రాడ్యుయేట్. మీరు ఎక్కువ మెట్రో రైలు ప్రయాణం చేస్తారా, ఉచిత బస్సు ప్రయాణం చేస్తారా? లేదు, మెట్రో చేస్తాం. ఓకే, మరి మెట్రోనే ఎక్కువ ప్రయాణం చేస్తారు కదా, మరి ఉచిత ప్రయాణం బస్సులో ఎప్పుడైనా మీ ఫ్యామిలీ వాళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ ఉన్నప్పుడు అప్పుడు కూడా మెట్రోనే ప్రిఫర్ చేస్తారా? యా, మెట్రో. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్. హాయ్. వాట్స్ యువర్ నేమ్? భవిష్య. భవిష్య, are you prefer metro or bus to travel? Metro. For why metro? I want to try this in Hyderabad, so I want. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మీ పేరు? కవిత. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తారా, బస్సా? మెట్రో అండి. ఓకే, మరి బస్సులో ఇప్పుడు సేఫ్ అవుతుంది. మరి మహిళలకి ఫ్రీగా బస్ ప్రయాణం ఉంది కదా, మరి అది ఎందుకు ప్రిఫర్ చేయరు? అంటే దానివల్ల ఏంటంటే రష్ ఉంటుంది, టైం చేరుకోలేను కాలేజ్కి, సో మెట్రో ఇస్ ద బెస్ట్. అంటే మెట్రో వెళ్ళడం వల్ల సమయం సేవ్ చేసుకుంటాం. ఇప్పుడు మేడం, ఇప్పుడు బస్సులలో ప్రయాణించే మహిళలతో పాటు వాళ్ళతో ఉండే పురుషులు కూడా బస్సులోనే వెళ్తున్నారు, మెట్రోకి రావట్లేదని మెట్రో వాళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? అలా ఏం లేదండి, మెట్రోనే, బస్సే. బస్సులో అంటే ఫ్రీ ఉందని చెప్పేసి హస్బెండ్స్ కానీ అట్లా ఏం లేదు. మెట్రో సేఫ్ అవుతుంది, మనకి టైమింగ్ సేఫ్ అదండి. ఫ్రీ బస్ ఎఫెక్ట్ మెట్రో మీద పడే అవకాశం ఉందా? లేదండి, చాలా మటుకు అయితే స్టార్టింగ్లో ఉంది, చాలా బస్సెస్ రష్ కాబట్టి తర్వాత అర్థమైంది బస్ కన్నా మెట్రోనే బెస్ట్ అని చెప్పేసి. మీ పేరు? యమున. మీరు ఏం చేస్తారు? స్టడీ. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తారా, బస్సా? బై వాక్. అవునా, అంటే సిటీ మొత్తం మీరు నడుచుకుంటూనే తిరుగుతారా? అవును. అంటే మీ కాళ్ళకి నొప్పే కదా? ఎక్స్ప్లోర్ చేస్తాం కదా, అన్నీ చూడాలి కదా, అందుకే. అన్ని చూడాలంటే నడుచుకుంటూ వెళ్తారా? అన్నిసార్లు నడుచుకోము, అవసరమైన విషయాల్లో నడుస్తాం, లేదంటే బస్సు. అప్పుడప్పుడు మెట్రో? మెట్రో లేదు, ఓన్లీ బస్సే యూజ్ చేస్తాం. మీరు తెలంగాణనేనా? కాదు, ఒడిస్సా. ఓకే, అంటే మీకు ఇక్కడ ఉచిత బస్సు ప్రయాణం మీకు చెల్లదు కదా, చెల్లదు, అందుకే బై వాక్ వెళ్తున్నారా? అలా అని కాదు, బస్ పాస్ ఉంది, సో అది రూట్ పాస్ ఓన్లీ, సో మిగతా ఏ ప్లేసెస్కి వెళ్ళాలన్నా బై వాక్ వెళ్తా. మీరు మెట్రోలో వెళ్ళినప్పుడు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతారా, బస్సులోనా? బై వాక్ వెళ్ళినప్పుడు హ్యాపీగా. మీ పేరు? ముదిత్. ఏం చేస్తారు మీరు? హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్. వెరీ నైస్. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు, బస్ ఆర్ మెట్రో? మెట్రో. డైలీ మేము మెట్రోలోనే వెళ్తాం. మెట్రోని ఎందుకు ప్రిఫర్ చేస్తారు? అంటే ఈజీ యాక్సెసిబుల్, మళ్ళీ మనీ కూడా తక్కువ. బస్ ఏ టైంలో దొరుకుతుందో తెలియదు కదా. ఒకవేళ కాలేజీకి లేట్గా ట్రావెల్ చేయాలనుకున్నా, ఇప్పుడు లేట్గా వెళ్ళామనుకోండి, ఒక మెట్రో సజెస్ట్ చేసుకుంటే 2-3 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు మ్యాక్స్. పంజాగుట్ట టు ఖైరతాబాద్ అంటే దగ్గర, విత్ 2 స్టేషన్స్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు లేడీస్కి ఉచిత బస్సు ప్రయాణం ఉంది తెలుసు కదా, సపోజ్ మీ గర్ల్ ఫ్రెండ్ బస్సులో వెళ్తుంది, మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్తారా, మెట్రోలో వెళ్తారా? మెట్రోలో వెళ్తాం. ఎందుకు మరి గర్ల్ ఫ్రెండ్తో ఎందుకు రష్ ఉంటుంది కదా సార్. మరి మెట్రోలో రష్ ఉండదా? ఇఫ్ దానికి ఫ్రీ ఇచ్చారు కదా లేడీస్ అంతా దానికే వెళ్తారు, దీనికి రష్ ఉండదు ఆ టైంలో. అంటే మీకు గర్ల్ ఫ్రెండ్ కంటే మెట్రోనే ఇంపార్టెంటా? ఎందుకంటే గర్ల్ ఫ్రెండ్ లేదు కాబట్టి మెట్రో ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్, మెట్రో లాస్ట్లో ఉంది అంటున్నారు, నమ్ముతారా మీరు? నమ్మచ్చు. ఎందుకు? ఎందుకంటే మనకే కనిపిస్తుంది, ఎప్పుడు అమీర్పేటలో రష్ ఉండేది ఇప్పుడు ఈ మధ్య చాలా తక్కువ అయిపోతుంది. సర్టైన్ టైమ్స్లోనే ఉంటుంది, ఎప్పుడు రష్ ఉండే అమీర్పేట చాలా తక్కువ అయిపోయింది. దీనికి కారణం రేవంత్ రెడ్డి నిర్ణయం. అంటే ఉచిత బస్సా? దేర్ ఈజ్ సర్టైన్ రీజన్, పర్టికులర్గా సర్టైన్ పీపుల్కి పెట్టాలి, 50 ఏజ్ అవతల కానీ అలా. వాళ్ళకి పెడతా ప్రతి అమ్మాయికి ఇస్తే వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే ట్రావెల్ చేయలేరో మెట్రోలో, బై దూరంగానే ట్రావెల్ చేయరో వాళ్ళకి ఫ్రీగా పెడితే మంచిది. కొంతమంది బస్సులో. నీ పేరు? వెంకట్ సాయి. నువ్వేం చేస్తావు? ఇంటర్. ఓకే, నువ్వు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ బస్సు యూజ్ చేస్తావా, మెట్రోనా? మెట్రో ఒక్కోసారి. ఎందుకు మెట్రో యూజ్ చేస్తావు?
అంటే బాగుంటుంది, త్వరగా వెళ్ళిపోవచ్చు కదా కాలేజ్కి అలా కానీ. సపోజ్ ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం ఉంది, నువ్వు ఆమె బస్సులో రమ్మంది, అప్పుడు ఏం చేస్తావు? బస్సులో వెళ్తావా మెట్రోలో? మెట్రోలోనే బ్రో. ఎందుకు గర్ల్ ఫ్రెండ్ రమ్మంటే వెళ్ళవా బస్సులో? గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా బ్రో ముందు వెళ్ళడానికి. నీ గర్ల్ ఫ్రెండ్ లేదు? లేదు బ్రో, అంత అదృష్టం లేదు మాకు. ఇప్పుడు మెట్రో లాస్ట్లో ఉందని చెప్తున్నారు, నిజమేనా? నమ్మచ్చు అంటావా? ఏమో బ్రో, అంతగా తెలియదు, ఈ మధ్యన ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదు మరి? బండి వచ్చింది. బైక్ కొనుక్కున్నప్పటి నుంచి నువ్వు మెట్రోలో ఎక్కట్లేదు? అంతేగా మరి. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రోకి ఎఫెక్ట్ పడిందా? పడింది అంటే ఏదో లైట్గా, అంటే నేను ఎక్కను కదా బ్రో, బస్ ఎక్కను, నో మెట్రో, సో అంతే. పెద్దగా తెలీదు అంతే. ఫీమేల్ ప్యాసింజర్స్ అందరూ బస్సులో ఎక్కేసరికి మెట్రోలో లేకుండా అయిపోతుంది. ఎక్కువ మెట్రో యూజ్ చేస్తారా బస్సా? మేము ఎక్కువసేపు సిటీలో ఎక్కడికి పోవాలన్నా మెట్రోనే ఎక్కువ సార్లు ఎక్కుతాం. బస్ కంటే మెట్రోనే బెటర్. బస్ కంటే ఎందుకు మెట్రో బెటర్? ఎందుకంటే లిమిటెడ్ స్టాప్స్ ఉంటుంది, ఇంకొకటి కరెక్ట్ టైంలో మూవ్ అయితే కరెక్ట్ టైంలో ఆగుతుంది. సిటీలో మనం ఈ పక్క నుంచి ఆ పక్కకి వెళ్ళాలని, ఆ పక్క నుంచి ఈ పక్కకి వెళ్ళాలని మెట్రో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే బస్సు కంటే మెట్రోనే కరెక్ట్ టైంలో రీచ్ కాగలుగుతాం. ఇంకా బస్సు ఎక్కడ పడితే అక్కడ ఆగుతుంది, ఎక్కడ పడితే స్లో అవుతుంది, మళ్ళీ ట్రాఫిక్ జాము అది ఇది. కానీ మెట్రోకి అలాంటి ట్రాఫిక్ జామ్స్ ఇట్లాంటివి ఏమి ఉండదు కదా, అందుకనే తొందరగా మనం అనుకున్న టైంలోనే. కాకపోతే జస్ట్ కాస్ట్ కొంచెం ఎక్కువైనా పర్లేదు, మెట్రోనే బెటర్ ఆప్షన్ అనిపిస్తుంది. మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉంది కదా, మహిళలతో పాటు ప్రయాణించే వాళ్ళు కూడా వాళ్ళతో పాటు బస్సులలోనే ఎక్కువ ట్రావెల్ చేస్తున్నారు, మెట్రో చూజ్ చేసుకోవట్లేదు అంటున్నారు, ఎంతవరకు నిజం? ఎందుకంటే మా మిడిల్ క్లాస్ వాళ్ళు కొంచెం మనీ సేవ్ అవ్వాలని ఆలోచనతోటి బస్సులోనే పోతున్నారు. కాకపోతే మనకు టైం కరెక్ట్ అనుకున్న టైంకి పోవాలనుకుంటే మెట్రో ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. కానీ మనీ సేవ్ అనుకునే వాళ్ళు మాత్రం బస్కి వెళ్తున్నారు, అది మాత్రం నిజమే. కొంచెం వాళ్ళకు కూడా కొంచెం మనీ సేవ్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ లేచి బస్కి వెళ్ళడం బెటర్ అనిపిస్తుంది. మీ పేరు? నా పేరు మణికంఠ్. ఏం చేస్తారు మీరు? పెయింటింగ్ వర్క్. మీరు హైదరాబాద్లో ప్రయాణించేటప్పుడు ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తారా, బస్సు ప్రిఫర్ చేస్తారా? బస్సు ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. ఎందుకు లోకల్ బస్ ప్రిఫర్ చేస్తారు? లోకల్ బస్ ఎప్పుడు మన దగ్గరలో అందుబాటులో ఉంటుంది, కాస్ట్ కొంచెం తక్కువ. మన మెట్రో కాస్ట్ ఎక్కువనా? మెట్రో మనకి స్టాప్స్ కొద్దిగా కన్ఫ్యూజను, ప్లస్ మనకి మెట్రో నుంచి మనీ బస్సు ఎక్కి ఆటో కిందకి వెళ్ళవలసి వస్తుంది. మనం బస్సు అంటే మనకు స్టాప్ కాడ నుంచి పక్కన ఆటో ఉంటుంది, వెంటనే వెళ్ళిపోవచ్చు. ఇవి అంటే స్టాప్స్ మనకి కన్ఫ్యూజన్ అవుతుంది, లగేజ్ కూడా మనం ఎక్కువ వేయాలి, ట్రావెల్ చేయలేము. మనం ఎప్పుడైనా ఎక్కడికైనా ఎలాంటి లగేజ్ కంపల్సరీ లగేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ లగేజ్తో మెట్రో మీద అంత సెట్ అవ్వదు, బస్సుకు సెట్ అవ్వలేదు. మిడిల్ క్లాస్ అంతా ఎక్కువ బస్సు ప్రిఫర్ చేస్తాం. మీ పేరు? కృష్ణ నా పేరు. ఏం చేస్తారండి మీరు? నేను టీఎస్ఆర్టీసీలో జాబ్ చేస్తానండి. మీరు ఇప్పుడు సిటీలో చూసుకుంటే చాలామంది ప్రయాణికులు దేని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, మెట్రోనా ఆర్టీసీ బస్నా? ఇంతకుముందు మెట్రో చాలా డిమాండ్ ఉండేది, ఇప్పుడు ఆర్టీసీలో ఫ్రీ అనేది పెట్టిన తర్వాత కొంచెం దానిపై ఎక్కువ మొగ్గు చూస్తున్నారు ప్రజలు. ఎక్కువ ఆర్టీసీ వైపునా? లేడీస్ ఎక్కువ ప్రయాణిస్తున్నారు. ఇప్పుడు జెంట్స్ కూడా కొంచెం తగ్గింది, ఎందుకంటే వాళ్ళు సీట్లు దొరకడం. జెంట్స్ ఏమో తగ్గినారు, లేడీస్ ఏమో కొంచెం పెరిగింది ఆర్టీసీలో. మెట్రోకి ఏమో కొంచెం తగ్గింది, కొంచెం లేడీస్ కూడా తగ్గింది. మెట్రోకి తగ్గిందని అంటున్నారు, కారణం ఏంటంటే ఆడవాళ్ళతో పాటు ప్రయాణించే మగవాళ్ళు కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తున్నారు అంటున్నారు, ఇది ఎంతవరకు నిజం? లేడీస్ మాత్రం చాలా తక్కువ ప్రయాణిస్తారు, జెంట్స్ మాత్రం తక్కువ ప్రయాణిస్తారు ఆర్టీసీలలో, లేడీస్ ఎక్కువ ప్రయాణిస్తారు. వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం ఉండడం వలన మేబీ కావచ్చు, చాలా మాట. ఒకవేళ ఉచిత బస్సు ప్రయాణం తీసేస్తే మళ్ళీ మగవాళ్ళు ఆడవాళ్ళు సరిసమానంగా బస్సులో ప్రయాణిస్తారా? పెరుగుతుండొచ్చని అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళకి మొత్తం తీసేయకుండా కొంచెం కన్సెషన్ లాగా పెట్టినా కూడా మళ్ళీ నార్మల్ అయిపోతానని అనుకుంటున్నాను. ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రో పైన ఎఫెక్ట్ పడిందా? ఏం లేదు, నాకు చూసినైతే జనాలు అయితే బాగానే కనిపిస్తారు, ఎప్పుడైనా నాకు అది సీట్ దొరకట్లేదు. దేంట్లో? మెట్రోలో వెళ్దామంటే. మరి మెట్రో వాళ్ళు ఏంటి నేను అట్లా అనౌన్స్మెంట్ చేసిరు అంటే మెట్రో లాస్ట్లో నడుస్తుంది టైంలో చూసినాను, ఒక్క ట్రైన్ కూడా నాకు ఖాళీ లేదు, సీట్ లేదు అసలు. స్టాండింగ్లో వెళ్ళాను నేను 3 సార్లు ప్రయాణం చేసిన నేను ఇంతకుముందు, ఒక్కసారి కూడా నాకు సీట్ దొరకలేదు. మరి మెట్రో వాళ్ళు మేము లాస్ట్లో ఉన్నాం ఆర్టీసీ వాళ్ళు అంటున్నారు. ఏమో ఇక అది ఎంతవరకు నిజమో నాకైతే, నేను చూసింది అయితే, నేను గమనించింది అయితే ఫుల్ పోతున్నాయి. మీ పేరు? సిద్ధార్థ. సిద్ధార్థ్ ఏం చేస్తారు? కాలేజ్ స్టూడెంట్. నువ్వు ట్రావెలింగ్ చేయడానికి ఎక్కువ బస్సు యూజ్ చేస్తావా మెట్రోనా? మెట్రో ఎందుకు యూజ్ చేస్తావు? షార్ట్ డిస్టెన్సెస్కి అయితే మెట్రో, లాంగ్ డిస్టెన్సెస్కి అయితే బస్.
ఇప్పుడు షార్ట్ డిస్టెన్స్లో బస్ ఎందుకు యూజ్ చేస్తావు? లాంగ్ డిస్టెన్సెస్కి బస్ లాంగ్ డిస్టెన్స్కి బస్ ఎందుకు యూజ్ చేస్తావు? మెట్రో అవైలబిలిటీ లేదు కాబట్టి. మీ పేరు? ఆకాంక్ష. మీరు ఏం చేస్తారు? నేను ఇప్పుడు చదువుకుంటున్నా, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో యూజ్ చేస్తారా బస్సా? రెండు యూజ్ చేస్తాము, అంటే సిచ్యువేషన్ బట్టి. సిచ్యువేషన్ బట్టి యూజ్ చేస్తాము. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు రావడం వల్ల మెట్రో పైన ఎఫెక్ట్ పడింది. Yes, పడింది. ఎలా పడింది? బస్ ఫ్రీగా పెట్టినందుకు మెట్రో యూజ్ చేయడం మానేశారు ఎవరు? లేడీస్. దానివల్ల మెట్రోకి ఎఫెక్ట్ పడిందండి. మీ పేరు? నా పేరు కిరణ్. మీరు ఏం చేస్తారు? నేను రియల్ ఎస్టేట్లో జాబ్ చేస్తాను. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో ప్రిఫర్ చేస్తారా బస్సా? మెట్రోనే ఎక్కువగా. మెట్రో ఎందుకు సార్? మెట్రో ఏంటంటే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు, ట్రాఫిక్ ఉండదు, ఏముండదు. అందుకని డబ్బులు ఎక్కువైనా ఒక 10 రూపాయలు మెట్రో అయితే హ్యాపీగా ఉంటుందని. మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మెట్రో పైన ఎఫెక్ట్ పడింది అంటారు, నిజమేనా? అదేం లేదు, మెట్రోలో ఎప్పుడు ఫుల్లే ఉంటుందా? మెట్రో ఎప్పుడు ఫుల్లే. వాళ్ళు మేము లాస్ట్లో నడుస్తున్నాం అంటున్నారు. అదేం లేదు, అది తప్పది. ఎందుకంటే నేనే రోజు వెళ్తున్నాను వస్తున్నాను, అదంతా తప్పది. చాలా మంది ప్రయాణికులు చెప్పారు కొన్నిసార్లు అసలు సీటే దొరకదు అంటున్నారు, నిజమేనా? మెట్రోలో దొరకట్లేదు. మొన్న నేను మియాపూర్ నుంచి వచ్చినప్పుడు సీటే దొరకలే. మరి మెట్రో సంస్థ ఎండి ఏమో వచ్చేసరికి మేము లాస్ట్లో నడుస్తున్నాము, అమ్మేస్తున్నాము నెక్స్ట్ 2 ఇయర్స్లో అంటున్నారు, నిజమేనా? ఏమో మరి, కానీ అలా అమ్మద్దు. ఎందుకు అమ్మడం? బాగుంది. ఈ సౌకర్యం పోతే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే ట్రాఫిక్ రాను ఎక్కువ అయిపోతుంది. దాంతోడు ఈ మెట్రో కూడా లేదంటే మాత్రం ఇంకా ఇప్పుడు కాదు, ఫ్యూచర్లో చాలా కష్టం అయిపోతుంది. మెట్రో ఉంటుంది కానీ వేరే కంపెనీకి అమ్మేస్తున్నారు అంటున్నారు. అవునా, ఏమో మరి, కానీ అంత అమ్మాల్సిన అవసరం ఏం లేదు. బాగుంది, ఎక్స్టెండ్ చేస్తే కూడా ఇంకా మంచిది. మీ పేరు? కళ్యాణ్. మీరు ఏం చేస్తారు? నేను ఎంప్లాయ్ చేస్తాను రిలయన్స్లో. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో యూజ్ చేస్తారా బస్సా? మెట్రో. ఎందుకు మెట్రో యూజ్ చేస్తారు? టైం సేవ్ అవుతుంది, ఇది ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కదా, అదే టైం సేవ్ అవుతుంది. మరి మెట్రో ఈ మధ్య లాస్ట్లో నడుస్తుంది అంటున్నారు, ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ అయినప్పటి నుంచి, నిజమేనా? అలా ఏం లేదు. మీరు మెట్రోలో ట్రావెల్ చేస్తారు కదా, ఎక్కువ రద్దీ ఉంటుందా, నార్మల్ ఉంటుంది? రద్దీగానే ఉంటుంది. ఎప్పుడు చూసినా రద్దీగానే ఉంటుంది మనకు. సీట్స్ దొరుకుతాయి ఒక్కొక్కసారి? సీట్ అసలు దొరకలేదు ఎప్పుడు. మరి మెట్రో వాళ్ళు అంటున్నారు మేము లాస్ట్లో నడుస్తున్నాము అని చెప్తున్నారు, నిజమేనా అంటారా? వాళ్ళేదో ప్రాఫిట్ కోసమేమో మరి. ప్రాఫిట్ కోసం అదొక అలా చెప్పిరంటారా? అంతే. నా పేరు బద్రి. ఏం చేస్తారు మీరు? నాది ఓన్లీ ప్రైవేట్ ట్రావెల్స్. సిటీలో మీరు మీరు ట్రావెల్స్ రన్ చేస్తారు కాబట్టి మీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ప్రయాణికులు ఎలా ఉంటారో. సిటీలో మీరు ప్రయాణించడానికి ఎక్కువ ఏది ప్రిఫర్ చేస్తారు, బస్సా లేకపోతే మెట్రోనా? బస్ అంటే నాన్ లోకల్ బస్సులు వెళ్తారు, ఇంకా ఆఫీషియల్ డిగ్నిటీ ఫెలోస్ మాత్రం అందరికీ ఉపయోగపడుతుంది మెట్రో అనేది ఏంటంటే ఒక క్లాస్, ఏసీ అన్నీ ఉంటాయి కాబట్టి ట్రాఫిక్ ఉండదు, తలనొప్పి ఉండదు, టైంకి దింపేస్తాడు. మెట్రో ఎక్కే వాళ్ళు మెట్రో ఎక్కుతున్నారు. ఏంటంటే ఇప్పుడు బస్ ఛార్జీలు ఫ్రీ కాబట్టి మెట్రో ఎక్కేస్తున్నారు చాలామంది. అది అబ్జర్వేషన్ చేయట్లేదు. మెట్రో లాస్లో ఉందంటే వాళ్ళకేం తెలుసు? వాళ్ళు చెప్పడం కరెక్ట్ కాదు, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు వాళ్ళు. హాయ్, మీ పేరు? నా పేరు గౌరవ్ భరద్వాజ్. మీరు ఏం చేస్తారు? నేను ఇప్పుడు నారాయణ కాలేజ్లో స్టూడెంట్. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో యూజ్ చేస్తారా బస్సా? మెట్రోని యూజ్ చేస్తాం ఇప్పుడు. మెట్రో వల్ల ఏంటి యూజ్? మెట్రో వల్ల మేము కరెక్ట్ టైంకి వచ్చేస్తాం. బస్ అంటే కొంచెం సిట్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా ఉండదు, అండ్ ఇట్ సేవ్స్ టైం. యా, ట్రాఫిక్ కొంచెం ఉంటుంది అంతే. మీ పేరు? షాజిదా. మీరు ఏం చేస్తారు? స్వీట్ షాప్లో. మీరు సిటీలో ట్రావెల్ చేయడానికి ఎక్కువ మెట్రో యూజ్ చేస్తారా బస్సా? బస్సే ఎక్కువ. ఇంకో ఉచిత బస్ ప్రయాణం అన్న? లేదు, ఫస్ట్ నుంచి బస్సే. అంటే బస్ అంటే ఎందుకు ఇష్టం? ఎప్పుడన్నా అర్జెంట్ అయితే ఎక్కుతాం మెట్రో, మెట్రో లేకపోతే బస్సే? లేకపోతే బస్సే. అంటే బస్సులో వెళ్తే ఏంటి మీకు ఉపయోగాలు? ఉపయోగాలు ఏమి లేదు, మెట్రో వెళ్ళట్లేదు, బస్కే. మెట్రోలో వెళ్తే ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? కన్ఫ్యూజన్ ఏమి ఉండదు, క్లారిటీగా ఉంటుంది. అర్జెంట్ ఏదైనా అవసరం అయితే వెళ్తాం మెట్రోలో, లేకపోతే బస్కే. టైం ముందు ఒక పావు గంట ముందు బయలుదేరుతాం, తొందర బస్కి అయితే. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లక్ష్మణ్ అండి. మీరు ఏం చేస్తారు? నా సేఫ్టీ అకాడమీలో మేనేజర్గా చేస్తున్నాను. ఓకే. మీరు ఎక్కువ ఇప్పుడు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇప్పుడు మీకు పెళ్ళయిందా? అయిందండి, మ్యారేజ్ అయింది. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయింది కదా, మీ ఆవిడకి ఉచిత బస్సు ప్రయాణం ఉంటుంది తెలంగాణలో, అంటే తెలుసు కదా? ఇస్తున్నారు కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వం. ఆవిడ బస్సులో ప్రయాణం చేస్తారు కదా, ఆవిడతో పాటు మీరు వెళ్తారా? అప్పుడప్పుడు వెళ్తామండి. దాంట్లో అంటే ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, అప్పుడు మీరు మెట్రోలో వెళ్ళాలి. మెట్రోలో అందరికీ డబ్బులు ఇవ్వాలి, టికెట్ డబ్బులు అందరికీ ఉంటాయి. బట్ ఉచిత బస్సు ప్రయాణంలో ఆవిడకు ఉండదు, మీకు ఉంటుంది. మరి అప్పుడు దేన్ని ప్రిఫర్ చేస్తారు? సో సార్ అట్లేం లేదు, బేసికల్గా బస్ అనేది అందరికీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మెట్రోలో అంటే ఓన్లీ
ఈ సిటీలో ఉండే వాళ్ళకి ఓకే, లోకల్లో అక్కడక్కడ తిరిగే వాళ్ళకి గల్లీల పంట ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా బెనిఫిట్గా ఉంటుంది కదా. అందరూ మెట్రో వెళ్ళాలంటే కష్టం అవుతుంది మేబీ, సో అందరు బస్సులో వెళ్ళాలన్నా కూడా కష్టం అవుతుంది. చూసారు కదా వ్యూవర్స్, హైదరాబాద్లో ప్రయాణించే ప్రయాణికులు బస్సులలోనైతేనేమి మెట్రోలో అయితేనేమి ఏమనుకుంటున్నారు. కొందరైతే నేను మెట్రోలోనే ప్రయాణిస్తా, ఎందుకంటే మెట్రోలో ఏసీ ఉంటుంది అండ్ టైం సేవ్ అవుతుంది, తొందరగా వెళ్ళొచ్చు అని అంటున్నారు, అండ్ పొల్యూషన్ కూడా ఉండదని. ఇంకొందరు అంటున్నారు నేను బస్సులోనే ఎక్కువ ప్రయాణిస్తాను, ఎందుకంటే బస్సు అయితే స్టాప్ టు స్టాప్ దిగొచ్చు, ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు, మళ్ళీ ఆఫీస్కి దగ్గరలో ఉంటాయి బస్ స్టాప్స్, అందుకే నేను బస్సులు ప్రిఫర్ చేస్తా అంటున్నారు. కొందరైతే లేడీసు మేము బస్సు ప్రయాణం ఫ్రీగా ఉన్నప్పటికీ మేము మెట్రోలోనే ప్రయాణిస్తున్నాము, ఎక్కువ వాటికి బస్సులు ఏం ప్రయాణించట్లేదు అని అంటున్నారు. మెట్రో సంస్థ వారు మాకు ఎంత లాస్ వస్తుందని చెప్పినప్పటికీ కొంతమంది ప్రయాణికులు అయితే నమ్మట్లేదు మెట్రోలో ప్రయాణించే వాళ్ళు, ఎందుకంటే మెట్రోలో చూస్తే ఎప్పుడూ రద్దీ ఉంటుంది, కనీసం సీటు కూడా దొరకట్లేదు, మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో అయితే అసలు సీటు దొరకని పరిస్థితి అని చెప్తున్నారు. ఇంకొంతమంది ప్రయాణికులు ఏమంటున్నారంటే మెట్రో వచ్చినప్పటి నుంచి మేము మెట్రోలోనే ప్రయాణిస్తున్నాము, మాకు కనీసం కొంతమంది ఎలా చెప్తున్నారంటే మాకు ఈ ఫ్రీ బస్సు స్కీమ్ కూడా తెలియదు, మేము మెట్రోలనే డైలీ ఆఫీస్కి మెట్రోలనే వెళ్ళడం మెట్రోలనే రావడం తప్ప మాకు బస్సు గురించి మేము ఫ్రీగా ఉన్నా మేము పట్టించుకోలేదని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి పూరా లోకల్. కెమెరామెన్ సత్తిరెడ్డితో మీ కృష్ణబాల.